ఏ హాయ్ గైస్, దిస్ ఇస్ యువర్ చెర్రీ. ఈరోజైతే మనకి పెద్ద కంటెంట్ చూపించలేదు నిన్న చూపించినంత, ఎందుకంటే మేబీ ఫ్రైడే కదా, రేపటికి ఎల్లుండికి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికేమో. బట్ ఏదైతే మీకు కొంచెం కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. సో దానికంటే ముందు మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఈరోజు లైక్ వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు, బెస్ట్ పర్ఫార్మర్ ఎవరని నా అభిప్రాయం నేను చెప్తాను. లైక్ టాస్క్ అయితే ఏదైతే నా అభిప్రాయం నేను చెప్దాం అనుకున్నా. వెయిట్, ఎండ్లో చెప్తా, ఇప్పుడే చెప్పను. ఫస్ట్ అయితే కాజల్ శ్వేత డిస్కస్ చేస్తూ ఉంటారు. శ్వేత చాలా అంటే చాలా వ్యాలిడ్గా మాట్లాడింది. నువ్వు మామూలుగా సన్నింగ్ చేస్తానన్నావు కదా, నువ్వు అలా అనకుండా ఉండొచ్చు కదా, ఎందుకంటే తను అనేది లేదు, నాకు శ్రీరామ్తో నేను మింగిల్ అయ్యాను, నీతో మింగిల్ అవ్వలేకపోయాను, నెక్స్ట్ వీక్ హమీదాతో మింగిల్ అవుదాం, నెక్స్ట్ వీక్ నీతో మింగిల్ అవుదాం, ఇలా డిస్కస్ చేస్తే అప్పుడు తను అనిద్ది నువ్వు డబుల్ స్టాండ్ తీసుకున్నట్టు నాకు అనిపించింది అని అక్కడ అనిద్ది. అండ్ ఇంకొక చోట వరెస్ట్ ప్లేయర్ ఎవరు అన్నప్పుడు అప్పుడు అనిద్ది అనమాట. సేమ్ రీజన్ చెప్పిద్ది, సేమ్ వ్యాలిటీ చెప్పిద్ది. అప్పుడు కాజల్ ఏముందో తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే మళ్ళీ క్లమ్జీ అయ్యింది మనకి. సన్నీ మానస్ డిస్కసింగ్, సన్నీ మానస్ మాట్లాడు. సన్నీ చాలా లోగా ఉన్నప్పుడు మానస్ గారు చాలా అంటే చాలా సపోర్టివ్ ఇచ్చారు. లైక్ ఎవరు ఎంతో తెలిసింది, ఇలా సన్నీని చాలా మోటివేట్ చేశాడు అనమాట. అండ్ ఇంకొక మాట అన్నాడు, స్విచ్ ఒక దగ్గర ఉంటే లైక్ ఇక రీజన్స్ లేకుండా ఎలా చెప్తా అంటే, అవును స్విచ్ వేరే చోట ఉంటే వాళ్ళకి అలాంటి ఏదో వచ్చిందంటే దట్స్ రియల్లీ గుడ్ అబ్బా. చాలా అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు మానస్ చెప్పే ప్రతి మీద. అండ్ తను చెప్పాలనుకుంటున్నాడు కూడా, మేబీ నామినేషన్స్లో చెప్పొచ్చేమో తను ఎవరు ఏంటి ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కానీ ఇలా లైక్ స్విచ్ అని చెప్పాడు కదా, మేబీ నామినేషన్స్లో మానస్ ఈ పాయింట్స్ తీసుకొచ్చి చెప్తాడని నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ హమీదా శ్రీరామ్ టాకింగ్ లైక్ నార్మల్ ఇలా రేషన్ మేనేజర్ నువ్వు నేను ఇదంతా మాట్లాడేదే కదా, మనకి నిన్నే తెలిసింది కదా, సో వాళ్ళు ఇంకా అలాగే కాంబోని మెయింటైన్ చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్ళిద్దో ఆ కాంబో, మనకి ఎంటర్టైన్మెంట్ వెళ్ళిద్దా లేదా శ్రీరామ్కి రిస్క్ అయిద్దో చూద్దాం మనం. అండ్ నటరాజ్ మాస్టర్ మళ్ళీ రవిని ఒక యానిమల్ పేరుతో ఏదో అంటాడు, ఏదో సంథింగ్ పేరుతో అంటే లోబో అండ్ వాళ్ళు నవ్వుతారు. ఇంకా రవికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా అందుకని లోబో సిరి వీళ్ళు కూర్చున్నప్పుడు అంటాడు, ఇంకొకసారి నటరాజ్ మాస్టర్ అంటే నేను తీసుకోవాలనుకోవట్లేదు, అండ్ నువ్వు చెప్తావా నేను చెప్తావా అని చాలా చాలా సీరియస్. అంటే ఇప్పటిదాకా నటరాజ్ మాస్టర్ మీద రవి సీరియస్ అయ్యాడు. బట్ ఈ రోజు అయితే కొంచెం ఇంకా ఒకసారి నటరాజ్ మాస్టర్ మేబీ అంటే మాత్రం ఖచ్చితంగా రవి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. మరి మీకేమనిపిస్తుంది? నాకైతే అదే అనిపించింది ఈరోజు. ఇంతకు ముందు అయ్యాడు కానీ ఈ రోజు అయితే లైక్ తను ఏమన్నా అనుకుంటాడా, ప్రతిసారి రవి మాట్లాడే మాటల్లో ఎలా ఉండిద్దంటే ఏమన్నా అనుకుంటాడేమో అవే ఉండిద్ది అనమాట. కానీ ఈసారి నాకు అలా అనిపించలేదు. మేబీ ఇంకోసారి అయితే గొడవలు అయితే అవుతాయి. పింకీ బ్లాక్ శారీ కట్టుకొని వచ్చేసరికి శ్రీరామ్ సింగ్ ఒక సాంగ్ పాడతాడు. అబ్బా ముందు నాకు నిజంగా అలాంటి వాళ్ళ మీద నాకు ఏ ఒపీనియన్ అంటే మామూలుగా చెప్తున్నాను, ఏ ఒపీనియన్ అండి, కొంతమంది టాలెంట్స్ చూస్తుంటే నాకు అలా చూడాలి అలా వినాలనిపిస్తుంది అనమాట. నాకు అలా శ్రీరామ్ సాంగ్ పాడుతుంటే నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. లైక్ ఆ ట్రాన్స్లో ఉన్నాను ఆ 2 minutes. అండ్ ఏదో ఊలాలా అని లగ్జరీ గేమ్ సంథింగ్ ఉంది, దానికి అందరూ ఎవరికి వాళ్ళు బాగానే చేశారు. చికెన్ అయితే వచ్చింది, మటన్ అయితే వచ్చింది, మష్రూమ్స్ అయితే వేడికి వాడికి వచ్చింది. ప్రియా గారు చేసేటప్పుడే హౌస్ మేట్స్ అందరూ నవ్వుతూ ఉంటారు. హౌస్ మేట్సే కాదు తను కూడా నవ్వుతూనే ఉండిద్ది. తనకి ఇలాంటివి ఫీల్ అవ్వేమో, మిగతా వాటికి మాత్రం ఫీల్ అవుతారు. అదే ఎవరికి నచ్చింది వాళ్ళు కదా. సో నాకు ఇక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకోండి కాదు, కానీ చిన్న చిన్న వాటికి ఫీల్ అయినప్పుడు ఇలాంటి వాటికి కూడా అవుతారనే మనం అనుకుంటాం కదా, కానీ అవ్వలేదు. అండ్ కాజల్ అండ్ వరెస్ట్ ప్లేయర్ సంథింగ్ ఇలా మాట్లాడి ఇంకా స్టార్ట్ చేద్దాం మనం, లైక్ స్వీట్ అండ్ షార్ట్లో చెప్పేసుకుందాం, అంతా తెలిసింది కదా. సో నా ఒపీనియన్ నా రివ్యూ కొంచెం ఇచ్చాను అనుకో, అప్పుడు మీకు ఒక లైక్ ఓకేలే పర్లేదు తిని చెప్పేవి పాయింట్స్ బాగున్నాయి, వ్యాలిడిటీ కదా అనుకోవటానికి. ఎందుకంటే మళ్ళీ ఎపిసోడ్ మొత్తం జరిగింది చెప్పడం కంటే ఎవరు బెస్ట్ ఎవరు వరెస్ట్ నేను కూడా చెప్తే సెట్టే కదా, మళ్ళీ ఎందుకు రిపీటెడ్ చేయటం అన్నట్టు లైక్ లాజికల్ ఆన్సర్ వెళ్దామని. అండ్ కాజల్ ఏమో స్ట్రాటజీతోనే ఆడుతుంది, నాకు ఇంకా అదే అనిపించింది. ఎగ్స్ మాడినందుకు ప్రియాంక చూడలేదు, మానస్ చెప్పిన సంథింగ్ అంటే శ్రీరామ్ మాత్రం చాలా సీరియస్ అవుతాడు. సీరియస్ అంటే ఆల్మోస్ట్ 70% సీరియస్నెస్ చూపించారు, తన కెప్టెన్సీ కదా, మనకి ఎగ్స్ ఎంత ఇంపార్టెంట్ ఇలా అంటున్నప్పుడు. బట్ సన్నీని అలా అన్నారు కదా, మేబీ సన్నీని అన్నందుకు గాడ్ ఏమన్నా రివర్స్ తిరిగి ఒక్కొక్కరు చేస్తున్నాడా, ఇది జస్ట్ ఫర్ ఫన్ లైక్ అలా అనిపించింది నాకు.
అండ్ మళ్ళీ బిగ్ బాస్ అసలు ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటారు. లైక్ నాకు నిజంగా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సాటర్డే నాగార్జున సార్ వచ్చి చెప్పినా బాగుండు. అరే బాబోయ్ మీరే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ముందు ఇన్ఫ్లుయెన్స్ ఆపండి అని అన్నా బాగుండు. నిజంగా వాడికి వీడి ఇన్ఫ్లుయెన్స్ ఈ ఇన్ఫ్లుయెన్స్ నిజంగా పెద్ద తలకాయ నొప్పి పుడుతుంది. ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అండ్ బెస్ట్ అండ్ వరెస్ట్ ఇస్తే డెఫినెట్లీ అన్ని ఓట్స్ బెస్ట్ మానస్కి వెళ్ళింది. ఎందుకంటే 6 kgs తగ్గటం 2 daysలో అది అసలు మన వల్లే పని కాదు. అండ్ వాటర్ కూడా తీసుకోలేదు కాబట్టి సో బెస్ట్ ఆటోమేటిక్గా మానస్కి వెళ్ళింది. దట్స్ రియల్లీ గుడ్. అండ్ వరెస్ట్ వచ్చేసరికి లోబోకి జెస్సీకి ఎక్కువ పడినాయి. సో వాట్ ఎవర్ లోబోకి జెస్సీకి ఎక్కువ పడితే శ్రీరామ్ కెప్టెన్ కాబట్టి శ్రీరామ్ ఒపీనియన్ మీదే ఉండింది. కానీ శ్రీరామ్ ఏమో జెస్సీకి బెస్ట్ ఇచ్చి లోబోకి వరెస్ట్ ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడో ఇక్కడ వీళ్ళు ఏంటంటే నాకు ఇంకొకటి అర్థమైంది ఏంటంటే గేమ్ లాగా చూడరు. అసలు నామినేషన్స్ అప్పుడు మన అభిప్రాయాలు మన బాధలు చెప్పాలి. వీళ్ళు అలా కాదనమాట. వరెస్ట్ బెస్ట్లో కూడా వాళ్ళ బాధలు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళే చెప్తాడు. అండ్ కెప్టెన్సీ ఎవరు అవ్వాలనుకున్నప్పుడు కూడా వీళ్ళ బాధలు వీళ్ళే చెప్తారు. అంటే ఇది ఎలా ఉందంటే లైక్ ఒక మనిషికి ఉంటే 5-6 కంటిన్యూ అట్టే వెళ్ళిపోతున్నారు. నాకైతే అది అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్స్ రీజన్స్ మనం బెస్ట్ వరెస్ట్లో చెప్పకూడదు. గేమ్ ఎవరు బాగా ఆడారా ఎవరు బాగా ఆడలేదో చెప్పాలి. అండ్ కెప్టెన్సీకి నీ వర్డ్ ఎలా ఉంది నువ్వు చేయగలవా లేదో చెప్పాలి. అంతేగాని నువ్వు నన్ను ఇంత హర్ట్ చేసి నీ నామినేషన్స్ ఇంకెందుకు ఇచ్చాడు? నామినేషన్స్ అప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఇక నామినేషన్స్ ఇచ్చింది. కెప్టెన్సీ అప్పుడు చెప్పి బెస్ట్కి వరెస్ట్ చెప్పి వాట్ ఈస్ ఇది? ఏం వాళ్ళందరూ అదే సీజన్ 1 నుంచి చూసి ఏమో ఇట్లా ప్రతిదానికి డబుల్ మైండ్ ఆడటము, ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. నా ఇన్ఫ్లుయెన్సే అదే నేను వీళ్ళు చేస్తాను ముందు చెప్పడం, వీళ్ళ మైండ్ ఖరాబ్ చేసుకొని నేను వాళ్ళ చేస్తే మంచిదేమో, నా ఫ్రెండ్ చేసినప్పుడు నేను చేయకపోతే ఎట్లా, అట్లాగే ఉందన్నమాట. అందరూ 8 మంది ఒకరినే చేస్తారు. మళ్ళీ వరస్ట్లో బెస్ట్లో కూడా 8 మంది ఒకరిని, ఇది అట్లాగే అనిపిస్తుంది. ఓకే వాట్ ఎవర్ ఓట్స్ తక్కువ రావడం వల్ల లోబో కంటే జెస్సీకి ఓట్స్ ఎక్కువ రావడం వల్ల సరే శ్రీరామ్ నేను నా ఒపీనియన్ మార్చుకుంటాను ఎందుకంటే హౌస్ మేట్స్ ఇలా ఇచ్చారు కాబట్టి జెస్సీని జైల్లో పంపిస్తానన్నప్పుడు సిరీస్ స్టాండ్ తీసుకుని ఒక మాట అనిద్ది అనమాట. లైక్ ఎందుకు అందరూ జెస్సీ ఇక్కడ ఫ్రెండ్షిప్ మళ్ళీ వాల్యూ ఇచ్చింది సిరీ, దీనికి నేను ప్రైజ్ చేయొచ్చు. ఎందుకు మళ్ళీ జెస్సీని అందరూ టార్గెట్ చేస్తారు, తను ఎంత చేసినా కానీ సంథింగ్ అలా అని. ఫస్ట్ తన పాజిటివిటీ నెగిటివిటీ ఇస్తే ఫ్రెండ్షిప్కి స్టాండ్ తీసుకుంది ముందు, ఆ విషయానికి దానికి మెచ్చుకోవచ్చు మనం. వీళ్ళిద్దరు ఏంటంటే షన్ను సిరి లైక్ ఏ జరిగినా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారేమో, ఒక నామినేషన్ జరిగినా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఏదైనా గేమ్ జరిగినా అప్పుడు నవ్వుతూ ఉంటారు. నిన్న సంథింగ్ కెప్టెన్సీ అప్పుడు లేదో ఈరోజు బెస్ట్లో నవ్వుతూ ఉంటారు. వాళ్ళు చూస్తే మాత్రం అది గొడవ అయింది అనమాట. శ్వేత గారు ఏదో అన్నప్పుడు షన్ను నవ్వటం, శ్వేత గారు ఎవరో మొత్తానికి నవ్వటం అయితే ఉంది. మీరు కాంటే పోయి చూసుకోండి. మళ్ళీ నేను దాన్ని ఒక బ్లేమ్ చేయాలని కాదు, నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో? లైక్ ఎందుకు అలా వాళ్ళు కానీ చూసారనుకో డెఫినెట్లీ అది ఒక పెద్ద గొడవ అయింది, పెద్ద యుద్ధం అయింది మళ్ళీ మనకి ఎందుకని. అండ్ రవి ఏమో వెళ్ళి లోబోకి సజెషన్ ఇస్తాడు, నీకు ఓట్స్ ఇంత ఒక మనిషి ఇంత ఆదరణ చేస్తున్నప్పుడు నువ్వు ఇలా చేయటం, నేనే వరస్ట్ అనుకుంటే ఎంత దరిద్రంగా ఉండేది, నువ్వు గేమ్కి అంత ఇచ్చినప్పుడు ఇలా చెప్తుంటే లోబో ఏడుస్తాడు, కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాడు. వాట్ ఎవర్ ఓకే దట్స్ ఫైన్. ఎందుకంటే ఎమోషనల్ ఫీల్ అనేది సంథింగ్ లైక్ ఇట్స్ తెలియకుండానే వస్తాయి కొన్నిసార్లు తీసుకోలేనప్పుడు. అండ్ సిరీ టేక్స్ స్టాండ్ ఆల్రెడీ చెప్పాను. ప్రియాంక, షన్ను అండ్ శ్వేత కూర్చొని ప్రియాంక టాపిక్ మాట్లాడుకుంటారు. ప్రియాంక కూడా జెస్సీకి సపోర్ట్ ఇవ్వలేదు, లోబోకి సపోర్ట్ ఇచ్చారని. అండ్ ఒక పాయింట్ తీసుకొస్తాడు షన్ను, ఏదో పాయింట్ లైక్ తనే పట్టించుకున్నప్పుడు ఇంకెందుకు మనం ఏం చేయగలమని. మనకెందుకు బ్రో, మనకు అవన్నీ ఎందుకు? అసలు మనం వాళ్ళు లేనప్పుడు వెనక వర్డ్ మాట్లాడామంటే దాన్ని ఖచ్చితంగా బ్యాక్ బిచ్చింగ్ అని అంటాం. సో నాకు రాను చూస్తుంటే షన్ను గేమ్ ఎందుకో నచ్చట్లేదు. ఇలాగే కంటిన్యూ అవ్వకుండా సాటర్డే తొందరగా నాగార్జున సార్ తిట్టేస్తే ఇంకా షన్ను బాగుంటే తన గేమ్ తను ఆడితే బాగుండు అనిపించింది. అంటే ఇప్పుడు ఆడట్లేదు అని కాదు, కానీ 2 weeks చూస్తుంటే మీకు కూడా నేను షన్ను అందరికీ నేను ఫ్యాన్ అలా కూడా షన్నుకి సపరేట్ ఫ్యాన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నా ప్రీవియస్ ఎపిసోడ్స్ మొత్తం నేను షన్నుని చాలా ప్రైజ్ చేశాను. ఇప్పుడు రాను చూస్తుంటే నాకైతే నచ్చట్లేదు. సో నాగార్జున సార్ తొందరగా తిట్టేసి షన్నుని మార్చేస్తే బాగుండు అనిపిస్తుంది. తను ఆడితే ఇంకా లైక్ ఈ బ్యాక్ బిచ్చింగ్స్ లైక్ వాళ్ళెవరో చెప్పారని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, తిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవన్నీ లేకుండా తను గేమ్ ఆడితే చూడాలని నాకుంది. అండ్ మీ ఫ్యాన్స్ వచ్చి కామెంట్స్ పెట్టుకున్నా నేను దగ్గర కూడా దగ్గర వేరే విషయం అనుకోండి. ఇట్స్ డిపెండ్ ఆన్ యూ. సన్నీ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనకి సన్నీని ఒక గేమ్ లాగా ఇచ్చారు ఎంటర్టైన్మెంట్గా. సన్నీ ఏమో యాంకర్ అండ్ శ్రీరామ్ గెస్ట్ లాగా చాలా బాగుంది. లాస్ట్ మనకి 5 minutes నవ్వుకోవటానికి ఇదేనేమో మనకి లైక్ ఎందుకంటే
సన్నీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి ఆయన బయటపడడానికి. సన్నీ కొంచెం తనకి తను మోటివేట్ అవ్వడానికి ఇలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ చాలా నవ్వించాడు మీరు గమనించినట్టయితే. సన్నీ ఇమిటేటెడ్ యానీ మాస్టర్ అండ్ ప్రియాంక కాదు, సిరి ఎన్ని చేసినా సన్నీ చాలా పాజిటివిటీగా తీసుకొని తనతో ఎప్పుడు కాంబో అవుదామనే అనుకుంటాడు. లైక్ ఏదైనా ఇంకా కాజల్ అయితే ఏమి, శ్వేతాని యానీ మాస్టర్ని మస్తు చేశాడు అసలు. లైక్ మనం నవ్వాము, నేను ఆల్మోస్ట్ ఒక 5 minutes నవ్వాను. అమ్మయ్య సన్నీ నవ్వుతున్నాడు. ఇట్స్ లైక్ ఫర్ మీ ఓకే, ఇట్స్ టుక్ స్టాండ్, తనకి తను నిలబడుకోగలడు, ఇట్స్ ఫైన్ అన్నట్టు అనిపించింది. ఎవరి గేమ్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. శ్రీరామ్ గారు సాంగ్స్ పాడేటప్పుడు నాకు మళ్ళీ అనిపించింది అనమాట, తను సాంగ్స్ పాడుతుంటే బావని. యా అంతే కదా, ఇంకేమైనా మిస్ చేశాను. లైక్ హమీదా శ్రీరామ్ డాన్స్ అయితే కొంచెం వాళ్ళు కాంబో చూపించారు, ఇట్స్ గుడ్. అండ్ సిరికి ఒక మాట అన్నారు, కమిట్ అవ్వకపోతే నాకు సిరికే ప్రపోజ్ చేశాను సంథింగ్ అన్నప్పుడు ఇట్స్ రియల్లీ లైక్ శ్రీరామ్ అందరితో అలా ఒక పాయింట్ వేస్తున్నాడు. ప్రియా గారితో నుంచి స్టార్ట్ చేసి అందరికీ ఒక్కో పాయింట్, అందరికీ ఒక్కో ఇది వేస్తున్నప్పుడు ఇంకా శ్రీరామ్ గారు ఎవరికి నెగిటివ్ ఉంటారు, అందరికి పాజిటివ్గానే ఉంటారు కదా. కానీ ఏదో రోజు ఆ గేమ్ స్పాయిల్ చేసేస్తారు మాస్టర్, సో జాగ్రత్తగా ఉండండి. అండ్ దట్స్ ఇట్ గైస్. నా ప్రకారం వచ్చేసరికి నేను బెస్ట్ ఎవరు, నేను వర్స్ట్ ఎవరు అని చెప్పాలనుకుంటే బెస్ట్ వచ్చేసరికి కంపల్సరీ మానసే. 6 kgs తగ్గటం మామూలు విషయం కాదు. అండ్ మోటివేట్ టు సారీ అండ్ లైక్ సన్నీ మోటివేట్ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే తనకు తినాలనిపించినప్పుడు ఆపటం అయితే గేమ్ కోసం గేమ్. సో ఇలా బెస్ట్కి మానస్కి ఇవ్వటం డెఫినెట్లీ గుడ్. అండ్ వరెస్ట్కి నా దృష్టిలో నేను ఎవరికి ఇద్దాం అనుకుంటానంటే సిరి అండ్ షన్ను అండ్ కాజల్ అండ్ ప్రియాంకకి వద్దులే నో ప్రియాంక అండ్ ప్రియా అండ్ రవి, వీళ్ళకి వర్స్ట్ ఇద్దాం అనుకుంటా. ఎందుకంటే సన్నీని అలా అన్నారని నేను ఇవ్వట్లేదు. ఆ రీజన్స్ చాలా చండాలంగా ఉన్నాయి, అవి ఏదో నామినేషన్స్కి ఇచ్చిన రీజన్స్ లాగా ఉన్నాయి. సో అందుకని నేను పర్సనల్గా వీళ్ళు సేఫ్ ఆడుతున్నారా అని నాకు అనిపించి వర్స్ట్ అయితే నేను వీళ్ళని అనుకుంటున్నాను. వాళ్ళు ఒకటే చెప్పాలి కాబట్టి నేను ఒకరిని చెప్పను, నేను వీళ్ళ 5-6 చెప్తాను. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఏమైనా అనిపించి మీకు ఏమైనా ఇది అనిపించినా కామెంట్స్ చేయండి, లేదా నాకు మెసేజెస్ కూడా పెట్టుకోండి. నేను పెద్ద ఐ డోంట్ కేర్ అనమాట. సో నాకు ఓవరాల్గా ఈరోజు నచ్చింది అయితే సన్నీ ఎంటర్టైన్మెంట్ అండ్ మానస్ ఇచ్చిన మోటివేషన్ అండ్ శ్రీరామ్ పాడుతున్న పాటలు అండ్ అంతే, ఇంకా పెద్దగా నచ్చే ఏం లేవు. అండ్ ఒక చిన్న పాయింట్ కూడా నచ్చింది, సిరి జస్టిక్ స్టాండ్ తీసుకోవటం, రవి లోబోకి సపోర్టివ్ సజెషన్స్ ఇవ్వటం అండ్ ఇలా మోటివేట్గా చేయటం. దాట్స్ ఇట్. ఇంకా నాకు ఇంకేం నచ్చలేదు. అంత ఇదిగా జెస్సీ వెళ్ళి జైల్లో కూర్చున్నప్పుడు ఇంకొక మాట అంటాడు, ఏంటి అందరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, అసలు నేను చూసాను అంటే మీకేం ఇప్పటికే చూసి మాకు కళ్ళు పోతాయి, ఇంకా చూస్తే నిజంగా అన్నీ పోతాయేమో. దట్స్ ఇట్ గైస్. నేను ఈ టూ డేస్ చెప్పి ప్రధానంగా నాకు ఇలా అనిపించి చెప్తున్నాను. నేను వాళ్ళని తిట్టానో లేదా వాళ్ళని ఏదో అన్నానని కాదు. పోయి నా ప్రీవియస్ ఎపిసోడ్ చూసుకోండి, మీకు ఓపిక ఉండి కొంచెం ఇది ఉంటే. ఎందుకంటే నేను ఎవరిని టార్గెట్ చేయను, ఎవరికి నాకు ఎవరు ఏం కాదు. నా రివ్యూ వరకు నేను ఇస్తాను, నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడదు. అండ్ ఇంకొకటి, నేను ఎప్పుడైనా ఒక 100 times అయినా చెప్తాను, నేను ఏ కంటెస్టెంట్కి ఫేవరైజ్గా ఉండను. నాకు ఆ రోజు నచ్చిన ఎపిసోడ్కి నాకు ఎవరేంటి వాటికే నేను ఆన్సర్స్ ఇస్తాను. బట్ ఇంకేమైనా మిస్టేక్ నేను ఆన్సర్స్ చెప్తే నెక్స్ట్ డేనే ఇలా చెప్పాను, వీళ్ళకి సపోర్ట్ ఎలా ఇచ్చాను, అబ్బా షట్ అని మిస్ చేసుకోండి, నెక్స్ట్ డే నేను దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటాను. సో అందుకే అన్నీ చూసి మీరు తిట్టాలనుకుంటే తిట్టండి. వాళ్ళకి మీ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ పెట్టుకోండి, నేనేమనుకోను. కానీ బిగ్ బాస్ని ఇష్టపడదాం. బిగ్ బాస్కి ఇప్పుడు నాకు అర్థం కాలేదు. మానస్ చెప్పేటప్పుడు జెస్సీని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అన్నప్పుడు సిరిని షన్నుని ఎందుకు చూపించాలి? అంతమంది ఉన్నప్పుడు బిగ్ బాస్ ఎడిటర్ సిరిని షన్నుని ఎందుకు పెట్టాలి? నాకు అర్థం కావట్లా. కాజల్ కూడా ఉంది కదా, మరి కాజల్ కూడా పెట్టవచ్చు కదా. మనకి ఏదైతే చూపిస్తున్నారో అది మనం చూస్తున్నాము. వాళ్ళకి బిగ్ బాస్కి ఏమి కోపం ఏమన్నా ఉందా వాళ్ళిద్దరి మీద? లేదు కదా. సో చూయించిన దానికి మనం రివ్యూ ఇస్తాం, కానీ చూడని దానికి మనం ఇవ్వలేము కదా. నేను దానికే చెప్తున్నాను, నాకు నచ్చింది చెప్తున్నాను అండ్ నా ఒపీనియన్ చెప్తున్నాను. దట్స్ ఇట్ గైస్. బాయ్, గుడ్ నైట్. కొంచెం ఏదో ఈరోజు నాకు తెలిసి కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాను. బట్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.